పల్లవి అని ఒక రాక్షసి ఉందిలేండి. రాక్షసా? ఏంటండి ఏదో మిమ్మల్ని అన్నట్టు ఫీల్ అవుతున్నారు? అంటే అమ్మాయిని అలా అనకూడదు కదండి. అమ్మాయిల్ని అనకూడదండి, కానీ అది అమ్మాయి కాదు, ఆకారానికి మాత్రమే అమ్మాయిలా ఉంటుంది. అవును, మ్యూజిక్ కాంపిటీషన్స్ కంటున్నారు, చూడ్డానికి వెళ్తున్నారా? లేదండి, పాడడానికి వెళ్తున్నాను. ఓ రియలీ? మీరు సింగరా? ఆహా, అవ్వాలని ట్రై చేస్తున్నాను. ఓ ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. వీళ్ళమ్మేమో నన్ను కాంపిటీషన్ కి వెళ్లకుండా ఆపాలని చూసింది, కానీ చరణి నన్ను కాంపిటీషన్ కి తీసుకుని వెళ్తున్నాడు. ఏమైందండి? ఏం లేదులేండి. ఎందుకో మీరు బండి మీద కూర్చుంటే మీరు ముట్టుకున్నా మాట్లాడినా నాకు ఆ రాక్షసే గుర్తొస్తుంది. ఏమండి, ప్రతిదానికి అమ్మాయిని తలుచుకుంటున్నారు? ఆ అమ్మాయి అంటే మీకు ఇష్టమా? ఇష్టమా? అబ్బో, దాంతో చాలా కష్టం అండి బాబు. అవును, మీకు పెళ్ళైందా? లేదండి, స్టిల్ బ్యాచిలర్. అంటే ఎంగేజ్మెంట్ అలాంటివి ఏమైనా అయ్యాయా? అయ్యో, మీరు భలేవారండి, అలా అడుగుతున్నారేంటండి? ఎంగేజ్మెంట్ గాడిది గుడ్డ, అలాంటిది ఏమీ లేదు. ఇప్పటి వరకు పెళ్లి చూపుల పేరుతో ఒక్క అమ్మాయిని కూడా చూడలేదండి. సచ్చినోడా, నాతో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకుని ఎంగేజ్మెంట్ కాలేదు అంటావా? టైం అవుతుంది, ఇంకా చరణ్ రాలేదేంటంటే. ఎవరా అమ్మాయి? అది తెలియటం లేదంటే. ఇదేనండి మీరు కాంపిటీషన్ లో పాట పాడబోయే ఆడిటోరియం. చాలా థ్యాంక్స్ అండి, మీరే వచ్చి నాకింత హెల్ప్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. నేనే ఏంటి, ఆ టైంలో అటుగా నేను వచ్చాను కాబట్టి నేను లిఫ్ట్ ఇచ్చాను. వేరే వాళ్ళు వచ్చుంటే వేరే వాళ్ళు లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. అలా కాదులేండి, డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది. అది ఎవరిని ఎక్కడ జత చేయాలి, ఎవరెవరిని కలిపి ట్రావెల్ చేయించాలనేది ముందే డిసైడ్ చేస్తుంది. కాబట్టి మీరు నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు. మీరు మాట్లాడుతుంది అర్థం అవుతుంది, బట్ ఏమీ అర్థం కానట్టుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఏంటండి ఇది? కృతజ్ఞత. విక్టరీ విజువల్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ సింగింగ్ కాంపిటీషన్స్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ బిత్తిరి సత్య గారిని, అలాగే మరొక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బేబీ ఏరియాకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. సార్, మీరేమైనా మాట్లాడతారా? ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందే నేను మాట్లాడడం మొదలు పెడితే
ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు యాంకర్ని అనవసరంగా పిలిచి డబ్బులు ఇచ్చామని ఫీల్ అవుతారమ్మా. అందుకే నేను ఆఖరికి మాట్లాడతా. బిత్తిరి సత్తి గారి గురించి కొత్తగా మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంతో కష్టపడి ఒక చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి వరకు ఎదిగారు అన్న విషయం మీ అందరికీ తెలుసు. ఇక ఈరియా గురించి చెప్పాల్సొస్తే పిట్ట కొంచెం కూతగనం అంటారుగా, ఆ విధంగా డ్రామా జూనియర్స్ నుంచి చిన్న జూనియర్ గా ఎంటర్ అయ్యి ఇప్పుడు సీనియర్ సింగర్స్ తో పాటుగా సమానంగా పాట పాడగలదు అనే స్థాయిని సంపాదించుకున్న బుల్లి సింగర్. ఇప్పుడు సీనియర్ సింగర్స్ తో పాటుగా సమానంగా పాట పాడగలదు అనే స్థాయిని సంపాదించుకున్న బుల్లి సింగర్. ఈ సింగింగ్ కాంపిటీషన్ విషయానికొస్తే పాటలు పాడడానికి ఎంతో మంది అప్లై చేసుకున్నారు. అయితే జడ్జిలు కొంతమంది పెద్దలు కలిసి ఒక గ్రూప్ గా చేరి 10 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. 10 మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయబోతున్నారు. సార్, కాంపిటీషన్ స్టార్ట్ చేయమంటారా? షురూ చేయండి. ముందుగా పాట పాడడానికి వస్తుంది మిస్ భువన.